ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ అలాగే నిలబడి జాతీయ గేయాన్ని గౌరవంతో దేశభక్తితో ఆరంభిద్దాం. ధన్యవాదాలు. ఇప్పుడు జాతీయ ప్రతిజ్ఞ కోసం సిద్ధంగా ఉండండి. భారతదేశం మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సంపన్నమైన బహువిధమైన దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే ఆనందానికి మూలం. ఇప్పుడు ఈరోజు సుప్రీం చెప్పడానికి ఎన్నో తరగతికి చెందిన లక్ష్మణ్ ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు లక్ష్మణ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను శుద్ధి నమ్మకంతో ముందడుగు వేస్తే విజయం తప్పక నీ వెంట నడుస్తుంది. మరోసారి నమ్మకంతో ముందడుగు వేస్తే విజయం తప్పక నీ వెంట నడుస్తుంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు ప్రశ్నలు చెప్పడానికి ఎన్నో తరగతికి చెందిన ప్రణయ్ను ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు ప్రణయ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేటి ప్రశ్న: మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రచించారు? వ్యాస మహర్షి. సరైన జవాబు. మరోసారి మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రచించారు? జవాబు వేదవ్యాసుడు. ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు కొత్త పదం, దాని అర్థం మరియు వాడుకను తెలియజేయడానికి ఎన్నో తరగతికి చెందిన భార్గవ్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు భార్గవ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు కొత్త పదం హితం, లాభం, క్షేమం, ఉపకారం. మరొకసారి హితం, లాభం, క్షేమం, ఉపకారం. ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు ముఖ్యమైన వార్తలు తెలియజేయడానికి రామును ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు రామ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేటి వార్తలకు స్వాగతం. 2026 మిస్ యూనివర్సిటీ ఇండియా కేరళ సుందర్ మేజో 27న విచారణ ఫీజు బకాయిలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. సభ్య కమిటీలో నేటి పంచాయతీ ప్రజాదానం పంపిణీలో ఎమ్మెల్యేలకు ఏం పని? డిసెంబర్లో నగర బేరీ రైతు ఉద్యమ నేతల సోరంపల్లి మల్లారెడ్డి కన్నుమూత. క్రీడా వార్తలు. శ్రీలంకలో 2వ రౌండ్ టెస్టులో టీమిండియా తిరగలేని ఆ స్థితిలో నిలిచిన ధ్రువ్ జురెల్ 115గా నాటగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ భారత్ 503 పరుగులు 9 వికెట్ల డిక్లేర్ చేసింది. హాకీ